బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు చేపట్టనున్నాయి. ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి పక్షాల ధర్నాకు పిలుపునిచ్చాయి. పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ధర్నా చేపట్టనున్నాయి. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు చేపట్టనున్నాయి. ఇక ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి పక్షాల ధర్నాకు పిలుపునిచ్చాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అక్కడ ప్రస్తుతం ఇప్పటి వరకు ఎవరెవరు నేతలు చేరుకున్నారు? అయితే 12 గంటలకి ఈ ధర్నా మొదలయ్యే అవకాశం ఉందా? ప్రణయ్, అప్డేట్స్ ఏంటి? వెనుల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ఉదయం 11 గంటల నుంచే ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు ప్రజావాణి ఉన్న నేపథ్యంలో సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం కొంత ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్న నేపథ్యంలో కొంత మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే పార్లమెంట్లో ఏదైతే ఎంపీల సస్పెన్షన్కి సంబంధించి బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించిన నేపథ్యంలోనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ధర్నా పార్క్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రివర్గం, అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎంతో పాటుగా పలువురు సీనియర్ నేతలంతా కూడా ఇందిరా పార్క్ వద్దకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేవలం ఇప్పటివరకు వీఎస్ మాత్రమే రావడం జరిగింది. ఇక మిగతా నేతలు కూడా రావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక బ్యానర్ పై కూడా పార్లమెంట్కి సంబంధించి సేవ్ ద డెమోక్రసీ డే అంటూ సేవ్ ద డెమోక్రసీ అండ్ మెగా పార్లమెంట్ ప్రొసెస్ టు ద అపోజిషన్ ద సక్సెస్ఫుల్ అని చెప్పేసి మరి ఇక్కడ మన బ్యానర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 141 ఎంపీస్ని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలోనే వీళ్ళందరికీ సంబంధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే లోక్సభలో 96, అదేవిధంగా రాజ్యసభలో 46 మందిని ఒక సస్పెన్షన్ చేయడం వల్ల పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయబోతా ఉన్నారు కాంగ్రెస్ నేతలంతా కూడా. ఇక్కడికి కాంగ్రెస్ హైదరాబాద్కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ యొక్క కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది లీడర్లందరూ కూడా వస్తూ ఉన్నారు. వచ్చేటువంటి లీడర్లు కూడా ఇక్కడ చాలామంది చేరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పిలుపు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నిన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాబోతా ఉన్నారు. మొన్న పార్లమెంట్లో 13వ తేదీన జరిగినటువంటి ఆగంతకులకు చొరబడి ఏదైతే స్మోక్ గ్యాస్ వదిలిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గం పట్టించుకోలేదు. అండ్ దాంతోపాటుగా దీన్ని ఎంపీలు మాట్లాడితే వాళ్ళను సస్పెండ్ చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇది సరైనటువంటి కాదు అంటూ కూడా ఈ నేపథ్యంలోనే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు. సో ఈ మధ్య ఈ కార్యక్రమానికి సంబంధించి చాలామంది నేతలు ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అదేవిధంగా డిప్యూటీ సీఎం, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ మరికొందరు సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సునీల్ గారు, మరి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున కూడా మీ యొక్క ధర్నా కార్యక్రమం చేయబోతా ఉన్నారు. సో మరి పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వ వైఖరి సరైనది కాదు అంటూ కూడా నిరసన వ్యక్తం చేయబోతా ఉన్నారు. ఏ విధంగా సక్సెస్ చేయబోతా ఉన్నారు? తొలిసారిగా గవర్నమెంట్ ఏర్పడి గవర్నమెంటే ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తూ ఉంది. నమస్తే అండి. ముఖ్యంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఎందుకోసం అని అంటే నిజంగా సభ్య సమాజం, భారతదేశం యావత్తు సిగ్గుపడాలి. పార్లమెంటు, సాక్షాత్తు పార్లమెంట్ అనేది చట్టసభలను తయారు చేసేది. చట్టసభలను తయారు చేసే పార్లమెంటు మీదనే దాడి జరిగితే మొద్దు నిద్రలో ఉన్నారా, మోడీ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కేవలము అన్యాయం జరిగిందని చెప్పేసి సభ్యులు గలమెత్తితే 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది ఇది నిజంగా ఒక చీకటి డెమోక్రసీ. అంటే మేమేమంటున్నాం, సేవ్ డెమోక్రసీ అంటున్నాం. అంటే ఈ డెమోక్రసీని కాపాడుకోలేకపోతే ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏ నియంత్రణతో పాలన పోకడ చేసి ఇవాళ పాతి పెట్టబడ్డాడు పాతాళ లోకంలో, సేమ్ మోడీ ప్రభుత్వానికి కూడా అదే జరగబోతుంది. ఇవాళ మేము అడుగుతుంది ఏదో మా ఇంటి రక్షణ కోసం కాదు, కాంగ్రెస్ భవనం మీద జరిగిన దాడి కోసం మాట్లాడలే.
సామ్యంలో ఉన్నటువంటి పార్లమెంట్ మీద జరిగిన దాడిని అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఎక్కడ పోయింది సెక్యూరిటీ? హైటెక్ యుగంలో కట్టుకున్న పార్లమెంటును అత్యున్నత హంగులతో అత్యధికమైనటువంటి ప్రజాధనం వెచ్చించినప్పుడు ఆగంతకులు లోపలికి వచ్చేసి అటువంటి దాన్ని ఏమంటారు స్మోక్ యాసిడ్ అవి జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళు ఎందుకోసం అది కావట్లేదు? ఇంకా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం అనేది ఎంత సిగ్గుచేడు. పైగా మాకు అధికారం ఉంది కదా అని అహంభావంతో ఎంపీలను సస్పెండ్ చేయడం ఏందండి? అది ఎంతవరకు కరెక్టు? అంటే ప్రజాస్వామ్యం ఎటు పోతుంది, ఏం జరుగుతుంది? సో ఖచ్చితంగా నియంత మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టే, వాళ్ళని కూడా ప్రజలు బాయ్ బాయ్ అనే రోజు దగ్గర పడ్డది. ఖచ్చితంగా పార్లమెంటులో జరిగినటువంటి తప్పును ప్రజలకు క్షమాపణ చెప్పి అత్యధికమైన ఇవాళ నేను పేపర్లో చూశాను ఏదో మళ్ళీ వేరే సెక్యూరిటీ సంస్థకు అప్పచెప్పారు. అంటే మీ మీద మీకు నమ్మకాలు లేదు. అమిత్ షా ఏం చేస్తుండ్రు, మోడీ గారు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఎటువైపు పోతూ ఉంది? సో దేశ ప్రజలలో ఒక చట్టసభలో పార్లమెంటుకి భద్రత కరువు అయితే, దిక్కు లేకపోతే ఒక సామాన్య పౌరుడు ఎట్లా ఉంటుంది? ఇవాళనేమో మేము ముస్లింలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పేసి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసుకుంటూ ఇన్ని రోజులకు ఇవన్నీ చేసినప్పుడు ఏ రకంగా అది కరెక్ట్ అవుతుంది? కనుక 100% మేము ప్రజాస్వామ్య పద్ధతిలో వినూత్నమైనటువంటి రీతిలో నిరసన తెలిపే హక్కు మాకుంది. ఇలా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో ఇదే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదో కాంగ్రెస్ మీదనే పక్షపాతం చూపిస్తున్నారు తప్ప దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. కనుక ఇట్లాంటి సాంప్రదాయం పోవాలి. ఈ నిరంకుశత్వమైనటువంటి పాలన పోకపోతే కనుక ఇది దేశానికి చాలా పెను ప్రమాదం లాంటిది. అంటే ఉగ్రవాదాన్ని అంటే వీళ్ళు పోషిస్తున్నట్ట, పెంచి పోషిస్తున్నట్ట ఏం జరుగుతూ ఉంది? ఇవాళ ఏదో దేశ భద్రతలు ఎక్కడో చిన్న ఒక జవానుకు ఏదో జరిగితే దాన్ని పెద్ద భూతద్దాలలో చూపించి దానికోసం పెద్ద రోజులు లైవ్ పెట్టిన వాళ్ళు ఇవాళ సాక్షాత్ పార్లమెంటు మీద దాడి జరిగితే దాన్ని ఎందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు? కనుక ఇది చాలా సిగ్గుచేడు. వారి వైఫల్యానికి ఇది నిదర్శనం. ఖచ్చితంగా వాళ్ళు మారాల్సిన అవసరం ఉంది. మారకపోతే మాత్రం ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతులు ఇలా వాళ్ళు అనుకుంటున్నారు మేము పార్లమెంట్లో మా ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మాది నడుస్తుందని. సో నిరంకారం, అహంకారం, ఈ నిరంకుశ ధోరణి అసలే నడవదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీని హెచ్చరిస్తున్నాం. బేషరతుగా ఎంపీలను సస్పెండ్ చేసిన ఎంపీలను తీసుకోవాలి, వారికి ఉన్నటువంటి డిమాండ్స్ని పరిష్కరించాలి. ఇది అందరి కోసం అండి, ఒక కాంగ్రెస్ పక్షపాతం కాదు కదా. సో ఖచ్చితంగా దీన్ని పార్టీ కోణంలో చూడకుండా ప్రజాస్వామ్య కోణంలో మాత్రమే చూడాలనేది మా వాదన. మీరు ఇటు లోక్సభ అండ్ దాంతోపాటుగా రాజ్యసభలో రెండు సభలలో కూడా ఉభయ సభలలో కూడా సస్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? అండ్ గతంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఎక్కడ ప్రశ్నించినా కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు 141 మందిని సస్పెండ్ చేశారు లోక్సభ, రాజ్యసభ రెండింటిలో. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే ప్రస్తుతానికి అయితే మనకు అంత అనుభవం లేదు, ఇక అన్నతనం ఉంటాం కాబట్టి మొత్తానికి ఇటు లోక్సభ, రాజ్యసభ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా నాయకులందరూ సస్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రశ్నించేటువంటి గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మరి నాయకులు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం చూస్తే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ధర్నా చౌక్ని మూసివేసినటువంటి పరిస్థితి, ప్రశ్నించేటువంటి తత్వం లేకుండా చేసినటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వమే ధర్నా చౌక్ని రీఓపెన్ చేసిందని కూడా చెప్పుకోవాలి. ఇది మరొక సందర్భం అని కూడా చెప్పుకోవాలి. సో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క సభకు సంబంధించిన నేపథ్యంలో మరొకసారి చూడవచ్చు, చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ఓబీసీ వైస్ చైర్మన్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ ఇప్పుడు చెప్పండి, 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇటు రాజ్యసభ, లోక్సభ తొలిసారిగా కూడా రాజ్యసభ, లోక్సభలో ఈ రెండిట్లలో కూడా మరి ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. ఇటు లోక్సభలో చూస్తే 96 మంది, ఇటు రాజ్యసభలో 44 మంది. మరి ఎట్లా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? ఇది మేము చాలా భరించలేని విషయం. భారతదేశ చరిత్రలో మొదటిసారి ఇంత ఘోరం చేయడం. దీనికి అర్థం ఏంటంటే ఇంకా బీజేపీ నూకలు చెల్లిని అర్థమవుతుంది. వీలైన తొందరలో ప్రభుత్వం పడుకోవడానికి చేస్తామన్నమాట. ఒక్క నిమిషం. సార్, బీజేపీకి సంబంధించినటువంటి రోజులు చెల్లాయి అన్నటువంటి పాయింట్ని అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రోహిత్ మనతో పాటు చాలామంది నేతలు అయితే వస్తున్నారు, ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా రోహిత్ రెడ్డి గారు ఉన్నారు. సో సార్ బ్రదర్, ఎట్లా ఎంపీలను సస్పెండ్ చేయడం పట్ల ఈరోజు తొలిసారిగా మీరు ధర్నా చౌక్లో ధర్నా చేయబోతా ఉన్నారు, మరి ఏ విధంగా సక్సెస్ చేయబోతా ఉన్నారు? మీరు చూస్తూనే ఉన్నారు, గత పాలకులు కేసీఆర్ గారు కూడా ఇట్లనే చేసింది. ఇక్కడ ఆయనకి ఏం దుస్థితి పట్టిందో తెలుసు కాబట్టి ఇప్పుడు మోడీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఒక నియంత్రణ లెక్క పరిపాలిస్తున్నాడు కాబట్టి రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మోడీ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఎందుకంటే ఏ విధంగానైతే ఇక్కడ కేసీఆర్ జనాలందరూ కూడా తరిమి కొట్టిర్రో దేశవ్యాప్తంగా కూడా మోడీకి కూడా అదే దుస్థితి పడుతుంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం పార్లమెంట్లో అంతమంది ఎంపీలను అందరినీ కూడా
బహిష్కరించడం అనేది ఒక బ్లాక్ డేగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు నిరసన తెలుపుతున్నారు. దానికి సంఘీభావంగానే కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఇవాళ సంఘీభావం తెలుపుతున్నది. సో సేవ్ ది డెమోక్రసీ అన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నారు. సో మరి గతంలో ఎప్పుడు లేని విధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి ఇటు లోక్సభ అండ్ రాజ్యసభ రెండిట్లలో కూడా ఎంపీలను సస్పెండ్ చేశారు. సో ప్రశ్నించేటువంటి గొంతును కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుంది అన్న కాన్సెప్ట్ని తీసుకెళ్తా ఉన్నారా? మరి అదే కదా ఇప్పుడు నియంత్రణ. ఇప్పుడు సద్దాం హుస్సేన్ని, గద్దాఫీని ఎందుకు జనాలందరూ తరిమి కొట్టిండ్రు? అక్కడ ఆ దేశాలలో కూడా ఒక నియంత్రణ పాలన లేకున్నది. ఇక్కడ కూడా ఎవరన్నా ప్రశ్నిస్తే ఇప్పుడు పార్లమెంట్లో ఆ రోజు ఒక అగాంతకులు వచ్చేసి ఆ రోజు పార్లమెంట్లో దుంకి ఏదో ఆధునికంగా కట్టిన పార్లమెంట్లో మేము అంతా కూడా రక్షణ ఉంటుందని చెప్పేసి మోడీ గారు ఎంతెంతో ప్రకటనలు పలికిరు కదా. ఆ పార్లమెంట్లో ఒక దాడి జరిగినప్పుడు దాని మీద క్వశ్చన్ కోసము వీళ్ళు మన పార్లమెంట్లో మెంబర్స్ అందరు కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద వాళ్ళు అడిగితే అందరినీ సస్పెండ్ చేయడం ఏంది? అంటే ఎవరు మాట్లాడొద్దు అయ్యా? మోడీ అయ్యా జాగిరా మొత్తం దేశమంతా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ డెమోక్రసీ దేశంలో ప్రపంచంలోనే భారతదేశం ఒక బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. దీంట్లో అందరు నోరు నొక్కుతాయంటే గాజులు తోడుకొని అయితే కూర్చోరు కదా. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. దేశం కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి ఈరోజు పోరాటం చేస్తుంది. నువ్వు ఎంతమంది నోరులు దొక్కినా కానీ కూడా మేము ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రాన్ని తెలుసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలిపిస్తున్నది. సీఎం గారు రాబోతా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు రాబోతా ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పుడు 12 o'clock 12:15 వరకు వస్తారు. తర్వాత సీఎం గారు కూడా వస్తున్నారు. ఇవాళ 4 గంటల వరకు కూడా అందరు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ధర్నా చేసి దేశంలో డెమోక్రసీని కాపాడే విధంగా మేము అందరం కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం. సో ఇటు జిల్లా వారీగా కూడా నాయకులకు పిలుపునిచ్చారా? వాళ్ళు జిల్లాల కేంద్రాలలో కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా మండల కేంద్రాలలో కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యం కాపాడే విధంగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ బీజేపీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు దేశం గురించి మాట్లాడినా లేకపోతే మోడీ చేసే నల్ల చట్టాలకు కూడా అప్పుడు లాస్ట్ టైం చేస్తే సంవత్సరం వరకు మేము చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ధర్నాలు. అదేవిధంగా మేము దేశం కోసం కొట్లాడతాం. స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కోసం మాకు ఎట్లా ప్రజాస్వామ్యం కాపాడాలో మాకు తెలుసు కాబట్టి మేము అదే దారిలో గాంధీవాదంగా మేము పోయి ముందుకు ఇదన్నీ కూడా కాపాడుకునే విధంగా ఉంటాం. సో మొత్తానికి దేశం కోసం మేము పోరాడతాం, ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. గాంధీ సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి వర్క్ చేస్తుంది. అండ్ దాంతోపాటుగా డెమోక్రసీని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అన్నటువంటి పాయింట్ రోషన్ రెడ్డి చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి కాంగ్రెస్ నేతలు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇది ఏదైతే రాజ్యాంగంలో సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా మరి ఇటువంటి చర్యలు లేవు. నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వానికి గతంలో చేసినటువంటి వ్యవస్థనే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మోడీకి గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇట్లా కనబడతా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ధర్నా చౌకీలో ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే కొనసాగేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వెనలా రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.